ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ. విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, హైదరాబాద్. రాజకీయాల గురించి అడగాలనుకుంటున్నాను, అడగచ్చా సార్? నేను యాక్టివ్గా లేను, మీకు తెలుసది. ప్లీజ్ యాక్టివ్గా లేకపోయినా కూడా అవసరం ఉంది సార్ నాకు ఇప్పుడు మీతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. నేను వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఫ్రీలాన్సింగ్ మాట్లాడే, ఓపెన్గా మాట్లాడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, అందుకే వచ్చాను సార్. ఓకే సార్, అంటే ఒక వ్యాపారవేత్తగా ఎంతో ఎత్తుకు ఎదిగిపోయారు. అదే ప్యారలల్గా సినీ రంగంలో కూడా ఒక సక్సెస్ ప్రొడ్యూసర్గా కూడా మీరు ఒక మంచి మంచి సినిమాలను అందించి ప్రేక్షకులకు సక్సెస్ ప్రొడ్యూసర్ కూడా ముందుకు వచ్చారు. కానీ రాజకీయాలు అంటే అంతగా రాజకీయాలు సినిమాలకు పరిమితమైన ఒక్కసారిగా వ్యాపారము సినిమాలకు పరిమితమైన పీపీ గారు ఒక్కసారిగా 2019 రాజకీయ అరంగేట్రం చేశారు. చాలా వేగంగా వచ్చారు, రాజకీయాలు కూడా రాణించాలి, ఒక మీ ముద్ర కనిపించాలి అనే ఉద్దేశంతో వేగంగా వచ్చారు. అంత స్పీడ్గా వచ్చి ఒక అడుగు దూరంలో విజయం ఉంది అనగా ఆగిపోయింది మీ అడుగాటికి. అసలు ఏం జరిగింది? అదే మీరు ఓడిపోయింది స్వల్ప తేడాతో, పెద్ద తేడా కదా. 5,000 నాకు తెలిసి, ఐ థింక్ 5,000 అనుకుంటున్నాను. ఒక ఎంపీకి 5,000 అనేది అసలు చాలా నథింగ్ కదా. అసలుకి ఏదో చిన్న మైనస్ వల్ల ఏదో ఓటమి జరిగింది. మరి ఆ ఓటమి మిమ్మల్ని కలచివేసి మీరు రాజకీయాలకు దూరం అయ్యారా? నిజంగా రాజకీయాలంటే విరక్తి చెంది దూరం అయ్యారు సార్? నెవర్ జడ్జ్ ఎ పర్సన్ బై ద సక్సెసెస్ ఈస్ హ్యాడ్. సక్సెస్ ఎప్పుడు పర్సన్ జడ్జ్ చేయొద్దు. ఎన్నిసార్లు కింద పడి లెగిసాడో అది చూసి జడ్జ్ చేయండి. సో ఫెయిల్యూర్ విల్ నెవర్ డెటర్ మీ డౌన్. ఎలక్షన్ అనేది అది ఒక రోజు అయిపోయింది, నెక్స్ట్ డే మార్నింగ్ వర్క్ వచ్చేసాను. ఓకే, ఇట్ వాజంట్ ఈజీ. అంత మీరు చెప్పినట్టుగా స్టాప్ షాట్. ముందు నుంచి నాకు ఒక పబ్లిక్ ఆఫీస్లోకి వెళ్దామని ఎందుకు కాలింగ్ అనేది ఏంటంటే, మన చిన్న కుటుంబం నుంచి వచ్చాము, దేవుడి దయవల్ల ప్రపంచం చూడగలిగాము, ప్రపంచంలో మంచి ఏమైతే చూసామో అది 10 మందికి పంచుదాం, 10 మంది చేద్దాము అని ఒక అర్జ్ ఉండేది. చిన్నప్పటి నుంచి కొంచెం మనకి దేవుడు ఏదో గివ్ మీ స్కిల్స్ యాజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్, బట్ గాడ్ హెస్ గివ్ మీ హార్ట్ యాజ్ అ సోషలిస్ట్. సో మనతో కూడా మన డ్రైవర్ పిల్లలు బాగుండాలి, ఇవన్నీ కబుర్లు చెప్పడం చాలా తేలిక, కాకపోతే మన చేతలో కూడా చూపించాలి. సో లాస్ట్ ఐఎమ్ వెరీ కన్సిస్టెంట్ ఆన్ దిస్. 2011 మా 25th ఇయర్ స్కూల్ యానివర్సరీ. మా నాన్నగారు మా స్కూల్లో బస్సులు నడిపేవారు. నేను 3 weeks బ్యాక్ రోమ్లో మా స్కూల్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి కలిసి వచ్చాను. రోమ్లో 1903లో వాళ్ళు ఇండియా వచ్చి 127 స్కూల్స్ పెట్టారు, బ్రదర్స్ ఆఫ్ మాంట్ఫోర్డ్ అండ్ గేబ్రియల్ అని. అక్కడికి వెళ్ళి కనపడొచ్చాను, ఎందుకంటే మా నాన్నగారు ఆ స్కూల్లో బస్సులు పెడతాం వల్ల మా ఫ్యామిలీ ఎస్టాబ్లిష్ అయింది. 25th ఇయర్ యానివర్సరీ అప్పుడు మా స్కూల్లో 2011లో మా 24 మంది టీచర్లకి, 3 ఆయాలకి, వాళ్ళందరికీ తలా ₹1,00,000 బంగారం ఇచ్చాను. 27 lakhs of gold ఇచ్చాను 2011లో. దట్ వాస్ ద హ్యాపీయెస్ట్ డే ఆఫ్ మై లైఫ్, ఎందుకంటే దట్ వాస్ ద లాస్ట్ డెట్ ఐ హ్యాడ్ టు పే బ్యాక్ ఇన్ మై పర్సనల్ లైఫ్. పిల్లికి భిక్షం పెట్టని రాజకీయ నాయకులు ఉన్నారు, వ్యాపారవేత్తలు చాలా మంది ఉన్నారు సార్. అందరినీ అన్న చాలా మంది ఉన్నారు. ఆయాలు మా టీచర్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అండి. ఆయాలకు టీచర్లకు కూడా మీరు అంటే కదా సార్. నాకు ఒకటి విన్నాను సార్, మీ దగ్గర పని చేసే వాళ్ళని ఎవరైతే లోయర్ క్యాడర్లో ఉంటారో వారినే బిగ్ బాస్గా చూస్తారంట కదా సార్ మీరు. వాళ్ళని చాలా గౌరవిస్తారని విన్నాను నేను. నాకన్నా మన బ్లూ కాలర్ వర్కర్స్ మన ఆఫీస్లో ఉంటారు, వాళ్ళకంత మెచ్యూరిటీ, వాళ్ళకంత ఇంటెలిజెంట్, వాళ్ళ పని ఎందుకు చేస్తారండి? సో యూ హ్యావ్ టు బి మోస్ట్ రెస్పెక్ట్ఫుల్ అండ్ అఫెక్షనేట్ టు దెమ్. మన డ్రైవర్లు, మన స్టాఫ్, వాళ్ళని హ్యాండ్ హోల్డ్ చేసి వాళ్ళ పిల్లలు బాగుండేది చేయాలి. మనం మన ఇంట్లో పనిచేసే మన 20 మంది 25 మంది బాగుంటే ఇట్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్. ఈ దేశంలో ఇవాళ 140 కోట్ల మంది, 1.4 బిలియన్ పీపుల్ ఉన్నారు. వాళ్ళ లైఫ్లో మనం మార్చలేం. మన సీఎంలు కాదు, పిఎంలు కాదు, మన ఎకో సిస్టమ్ వరకు మనం మార్చగలిగితే దట్ ఈస్ గుడ్ ఇనఫ్ ఫర్ అవర్ సొసైటీ. షూర్ సార్. సో నేను నా చేతుల్లో కంట్రోల్ నాటమే నేను చేయగలను, కంట్రోల్ లేనటమే మనం చేయలేం. ఇప్పుడు కంటెస్ట్ చేసాం ఎలక్షన్లో, సర్వ్ చేసే అవకాశం మన ప్రజలు ఇవ్వలేదు. అట్లీస్ట్ ఐ విల్ సర్వ్ ద పీపుల్ అరౌండ్ మీ. ఈ విధంగా వాళ్ళు సర్వ్ చేస్తున్నారు. సర్వీస్ అనేది ఏ రకంగానే చేస్తారు. రాజకీయ రంగాల్లో రాణించలేనప్పుడు ఇంకో రకం కూడా సర్వీస్ చేయొచ్చు, అది మీరు నిరూపిస్తున్నారు. ఓకే సార్, ఇప్పుడు రాజకీయాల్లో గెలుపోవటములు సహజంగా ఉంటాయి సార్, కానీ మీరు స్వల్ప తేడాతో ఓడిపోయిన తర్వాతనే వచ్చి మీ వర్క్లో మీరు పడిపోయారు. ఎందుకు రాజకీయాలకు దూరం అవుతారు? అయితే మీరు ఎప్పుడైనా ఎగది కూడా మనసులో పెట్టుకోరు, బయటికి మాట్లాడేసారు ఓపెన్గా, మంచి అయినా చెడైనా అంటుంటారు. అందులో భాగంగా ఐ థింక్ 2019 సెప్టెంబర్ అనుకుంటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింటే మీరు అదే పార్టీలో ఉన్నారు, పోటీ చేసి ఓడిపోయిన పార్లమెంట్ అభ్యర్థి మీరు. 2010 సెప్టెంబర్లో ఒక ట్వీట్ చేశారు మీరు, ఈ గవర్నమెంట్ అదృష్టవశాత్తు ఒకసారి వచ్చింది, ఇదే లాస్ట్, ఈ గవర్నమెంట్కి ఇక్కడ లేదు, ఈసారి మళ్ళీ గవర్నమెంట్ వస్తే సింగిల్ డిజిట్తో పరిమితం అవుతుందని మీరు ఆ రోజే జడ్జ్ చేసి చెప్పారు. అసలు ఎందుకు ఆ రోజు ఏమైనా మీకు ఏమైనా నష్టం జరిగిందని ఒక కసితో చెప్పారా? అంటే ఎందుకు చెప్పారు అసలు అలాంటి మాటలు, అలాంటి ట్వీట్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వ్యాపారవేత్తల్లో ప్రభుత్వంతో ఏమాత్రం సంబంధం లేని కొద్దిమంది వ్యాపారస్తులు నేను ఒకటిని. కరెక్ట్ సార్. నాకు ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వంతో వ్యాపార సంబంధాలు లేవు, ఏ రాజకీయ నాయకుడితో వ్యాపార సంబంధాలు లేవు. ఎస్, సాక్షి పేపర్లో 4% ఓనర్షిప్ నాకు ఉంది. ఇప్పటికీ ఉందా సార్? ఇప్పటికీ ఉంది. ఇవాళకి నాకు ఉంది 3.83% సాక్షి పేపర్లో ఓనర్షిప్. ఐఎమ్ ద ఓన్లీ వన్ హూ గోట్ ఎ క్లీన్ బిల్, ఓన్లీ వన్. ఏ సిబిఐ కేసులోను, ఏ ఈడీ కేసులోను ఎక్కడ నేను లేను. మీరు అడిగారు నన్ను అప్పుడు సాక్షి, అవును సార్, అవును సార్, అవును సార్, ఎక్కడ లేవు మనం సార్. సో ఆ తర్వాత ఎలా తప్పించుకున్నారు సార్?
తప్పించుకోవటం కాదు, నా గవర్నమెంట్ నుంచి అసలు నాకు అలొకేషన్స్ లేవు. ఓకే ఓకే సార్. తప్పించుకోవడానికి నాకు అంత తెలివితేటలు లేవు. అంటే సిబిఐని మరిపించే అంత అంటే మీ విషయంలో క్విట్ ప్రోకో లేదు, జరగలేదు సార్? క్విట్ ప్రోకో ఎక్కడ? మీరు ఒక చిన్న ఆర్టీఐ అప్లికేషన్ ఇస్తే వస్తుంది మీకు. గవర్నమెంట్ దగ్గర అంగుళం స్థలం తీసుకున్నా మీరు, ఇట్ ఈస్ ఇన్ పబ్లిక్ డొమైన్. ఎందుకు ఇలాంటి లాభాపేక్ష లేకుండా సాక్షిలో మీరెందుకు వాటా పెట్టారు అసలు? షేర్ మోర్ ఆఫ్ ఎ బైబ్యాక్ అరేంజ్మెంట్. సార్ ఒక 3 years బ్యాక్, ఒక 3 years ఇన్వెస్ట్ చేయండి, బైబ్యాక్ అరేంజ్మెంట్ అన్నారు, ఇన్వెస్ట్ చేసాం. ఆవేళ మీడియాలో కూడా మనం ప్రాలిఫిక్గా ఉన్నాం. వీ వర్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్ ఫైనాన్సియర్స్, ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్, బ్రాడ్కాస్టింగ్లోకి వెళ్దాం అనుకున్నాం. దిస్ వుడ్ బి రైట్ ప్లాట్ఫామ్ అని ఇన్వెస్ట్ చేసాం. అది వర్కౌట్ అవ్వలేదు. ఎవరు అన్నారు సార్? ఎవరు ఇన్వెస్ట్ చేయమని అడిగారు మేము? ఆవేళ మన జగన్ వీళ్ళంతా అప్రోచ్ అయ్యారు నన్ను. ఓకే సార్. ఐ వాజ్ అ ఫ్రెండ్ ఆఫ్ మైన్ ఫర్ అ లాంగ్ టైం. ఓకే. అప్రోచ్ అయినప్పుడు చేసాం. ఓకే. ఆవేళ అనుకున్నాయని లుకింగ్ బ్యాక్ లైఫ్లో ఎప్పుడు వెనక్కి దూరినప్పుడు చూస్తే అంత మెచ్యూర్గా డెసిషన్స్ ఎలా తీసుకున్నాం అనిపిస్తుంది. లైఫ్లో చాలా ఉంటాయి అట్లా. ఇప్పుడు మనం 10 డెసిషన్ తీసుకున్నాం అంటే 10లో మోస్ట్ సక్సెస్ఫుల్ మ్యాన్కి 2-3 కరెక్ట్ అవుతాయి. 80% ఆఫ్ ద టైమ్ యూ ఆల్వేస్ మేక్ బ్యాడ్ డెసిషన్స్. దట్ ఈస్ లైఫ్. బట్ ఆ బ్యాడ్ డెసిషన్స్లోంచి రికవరీ మనం కరెక్ట్గా మూవ్ అన్న వాళ్ళ లైఫ్లో 99% డెసిషన్లే తీసుకోరు. అందుకే యూ సీ ఓన్లీ 1% లీడర్స్. ఆ 1% లీడర్స్ కూడా 7 out of 10 టైమ్స్ బ్యాడ్ డెసిషన్స్ తీసుకుంటారు. ఓకే సార్, మీరు గవర్నమెంట్ నుంచి ఎలాంటి లబ్ధి నేను పొందలేదు. గతంలో సాక్షి పేపర్లో నేను పెట్టుబడి పెట్టినప్పుడు కూడా నాకు ఇది క్విట్ ప్రోకో నాకు అసలు సంబంధమే లేదు, నాకు ఎలాంటిది లేదన్నదా. అలాంటిది మీరు దాదాపు 6 కంపెనీలను పెట్టి అమ్మేశారంటున్నారు. ఎలా సాధ్యం? అది ఒక తెలుగువాడిగా మీరు మన వాళ్ళంతా కూడా అంతంత ఉన్న పరిజ్ఞానాన్ని బయటికి తీసుకెళ్ళి దాకా అక్కడ కంపెనీలలో పనిచేస్తూ ఏడో విదేశాల్లో వెళ్ళి కంపెనీలు పెట్టుకుని ఆడ చేస్తున్నారు. మీరు 6 కంపెనీలను పెట్టి దాన్ని ఒక స్థాయికి తీసుకొచ్చి అమ్మేశారు సార్. మీరు ఎలా సాధ్యమైంది సార్? 96లో ప్రోకాన్ అనే కంపెనీ స్టార్ట్ చేశాను సార్. 98లో అమ్మాను సార్. ఏంటి సార్ ప్రోకాన్ అనే కంపెనీ? ఐటీ కన్సల్టింగ్ కంపెనీ. ఓకే, రైట్. ఆ తర్వాత ఈ బిజినెస్ సొల్యూషన్స్ కంపెనీ, ఆల్బినోర్ అనే కంపెనీ అని చెప్పి దాన్ని SSI అమ్మాను 2000లో. లార్జెస్ట్ క్రాస్ బోర్డర్ డీల్ అది. సార్. ఆ తర్వాత మూడోది ఫస్ట్ KPO కంపెనీ ఇన్ ద వరల్డ్. 20లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ రీసెర్చ్ చేసేవాళ్ళం. అది క్రిసిల్ కమ్మాను. క్రిసిల్ అంటే ఇండియా భారత ప్రభుత్వాన్ని రేటింగ్ చేసే కంపెనీ నా కంపెనీకి ఉంది. 50% ప్రాఫిటబిలిటీ దాందే. ఆ తర్వాత కార్వి అనే సంస్థ ఇన్వెస్టర్గా ఉన్నాను. అది జనరల్ అట్లాంటిక్ పార్ట్నర్స్ కమ్మాను. సచిన్ టెండూల్కర్తో కలిపి ఒక స్పోర్ట్స్ కంపెనీ బిల్డ్ చేసాం. అదే అమ్మాము. ఏది సార్ స్పోర్ట్స్ కంపెనీ? బ్లాస్టర్స్, కేరళ బ్లాస్టర్స్ ఫుట్బాల్ టీము. ఆ తర్వాత బ్యాడ్మింటన్ టీం ఉండేది. IPL టీం బిడ్డింగ్ చేసాము. ఎవ్రీ పెన్నీ ఆఫ్ మైన్, నా జీవితంలో ప్రతి రూపాయి, నా 23 ఏళ్ల వయసు అప్పుడు ఇండియా వదిలినప్పటి నుంచి ఇవాళ నా 53 ఏళ్ల వయసు వరకు ప్రతి రూపాయికి బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది, ప్రతి రూపాయికి కట్టిన ట్యాక్స్ ఉంది నా జీవితంలో. అంత తెల్ల కాగితం, ఇట్స్ అన్ ఓపెన్ బుక్. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా మీరు నిలబెడుతున్నారు సార్. థ్యాంక్ యూ. ఫైనల్ ఒక్క ప్రశ్న సార్ నాకు. ఈ క్రికెట్ IPL బిడ్డింగ్ ఉంది కదా సార్? అవునండి. సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంది సార్. మనకు ఏపీకే టీం లేదు సార్. ఏమన్నా త్వరలో మీరు ఏమన్నా బిడ్డింగ్ అంటే ఏపీకి ఒక టీం ఏమైనా తయారు చేస్తారు? అప్పుడు IPL టీం బిడ్డింగ్ వెళ్ళింది నేనే. డెక్కన్ చార్జర్స్ నేను బిడ్డింగ్ వెళ్ళాను. ఓకే. 29 బ్యాంకులు డీసీకి క్యాన్సిల్ చేశారు టీము. నెక్స్ట్ డే బిడ్డింగ్ పెట్టారు మళ్ళీ సన్ రైజర్స్ వచ్చినప్పుడు. అప్పుడు నేను సన్ నెట్వర్క్ ఇద్దరు బిడ్డింగ్ వెళ్ళాం. వాళ్ళు నాకన్నా బెటర్ నెంబర్ వేశారు, వాళ్ళకి టీం వచ్చింది. బట్ డెఫినెట్లీ ఇఫ్ IPL ఓపెన్స్ అప్, డెఫినెట్లీ విల్ డూ ఇట్. ఓకే సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.